నా ఇక్కడ పోయాడు, ఇక్కడ ఉన్నాడు. మీ ముందుకు ఎవరు వచ్చారు తెలుసా? ఇప్పుడు ఎంతమంది తెలుసు? పెద్దరాజు గారు. వావ్, మీరు ఆల్రెడీ ఇంతమంది ఇంపాక్ట్ అటెండర్లు వచ్చినట్టున్నారు. యూట్యూబ్. ఓకే, నౌ నెక్స్ట్ 30 minutes very powerful session by our own student, but now he is a trainer, very busiest trainer. వారు 2011 ఇంపాక్ట్కో ఒక స్టూడెంట్గా అక్కడిక్కడ కూర్చున్నాడు. ఆ రోజు చెప్పాడు, సార్ నేను స్టేజ్ ఎక్కుతానన్నాడు. తొందరలో స్టేజ్ ఎక్కాడు. వారు క్లాసులు తీసుకోవడం మొదలుపెట్టారు. నౌ ఈజ్ వన్ ఆఫ్ ది పాపులర్ ట్రైనర్ ఫర్ స్టడీ స్కిల్స్ అండ్ మెమరీ మేనేజ్మెంట్. ఐ ఇన్వైట్ పెద్దిరాజు గారు. వండర్ఫుల్ బాస్. 1 2 3. Check. Please be seated. Thank you, sir. Good evening. La. అర్థమయ్యేలా చెప్పనా? రైట్. మనకు దగ్గర ఒక రాష్ట్రం ఉంది, తమిళనాడు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? కర్ణాటకలో. అట్లాగే మన దగ్గర ఒక దేశం ఉంది, థాయిలాండ్లో థాయ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. థాయ్ లాంగ్వేజ్లో లల్లా అంటే హ్యాపీయా అని అర్థమైంది అందరికీ? ఒకసారి గట్టిగా చెప్పండి, లల్లా. దట్స్ ఇట్. అలా నవ్వుతూ ఉంటే త్వరగా నేర్చుకుంటారు, ఎక్కువ నేర్చుకుంటారు. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సాయంత్రం వేళ మిమ్మల్ని అందరికీ రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా పేరు జేఎస్పీ రాజ్. మరి నా గురించి సార్ చెప్పేశారు కాబట్టి నా గురించి ఇంకేం చెప్పుకోను. కానీ ఒకసారి మీ కుడి చేతిని చూడాలంది. షో యువర్ రైట్ హ్యాండ్. అందరూ కూడా కుడి చేతిని లేపండి, బాగా పైకి లేపండి, వెనక తెప్పండి. షాబాష్. ఎంతకాలం అవుతుందండి మిమ్మల్ని మెచ్చుకుని? అసలు మెచ్చుకుంటున్నారా? డియర్ ఫ్రెండ్స్, మనల్ని మనం మెచ్చుకోకపోతే ప్రపంచం ఎట్లా మెచ్చుకుంటుంది? మనల్ని మనం గుర్తించకపోతే ప్రపంచం ఎట్లా గుర్తిస్తుంది? కాబట్టి ఈ రోజు నుంచి ఏమాత్రం మంచి పని చేసినా, ఏమాత్రం విజయం సాధించినా కుడి చేయి లేపండి, వెనక తెప్పండి. శబాష్. పండగ చేసుకోండి. మనల్ని మనం మెచ్చుకుంటే కాన్ఫిడెన్స్ అండి, ఆత్మవిశ్వాసం. ఈ ఆత్మవిశ్వాసం ఉన్న చోట విజయం త్వరగా వస్తుంది. ఓకే, మరి ఈ రోజున ఎందుకు శబాష్? డియర్ ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, మహానదులు, జీవనదులు ప్రారంభమైనప్పుడు చాలా సన్నగా చిన్నగా స్టార్ట్ అవుతాయి. కానీ తర్వాత అరణ్యాల్ని, పర్వతాల్ని, లోయల్ని అధిగమించి మహానదులుగా మారతాయి. మరి మన జీవితాల్లో కూడా తీసుకునే చిన్న నిర్ణయాలు పెద్ద మలుపులు తిప్పినాయి మన జీవితాల్ని. మరి ఈ రోజున మీరు ఇంపాక్ట్ అటెండ్ కావాలని తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా మీ జీవితాల్ని మలుపు తిప్పుతుంది, మిమ్మల్ని నెంబర్ 1 చేయబోతుందని నేను గ్యారంటీ ఇస్తున్నాను. అందుకు సజీవ సాక్ష్యం నేనే. మరి ఒక 5 years బ్యాక్ అక్కడ కూర్చున్న నేను ఈ రోజున ఇక్కడికి వచ్చి ఇంత డేర్గా మీతో మాట్లాడగలుగుతున్నానంటే నా కృషి, మా గంప సార్ ఆయన ఇచ్చిన అభిమానం, పట్టుదల, ఇవన్నీ కూడా కారణం. మరి మీరు కూడా ఒక రోజున ఇక్కడ రావాలని కోరుకుంటూ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. మరి సార్ పట్టవరం గారు చెప్పారు ఇంతకుముందు, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ మేనేజ్మెంట్ గురించి చెప్పారు కదా. రైట్, ఒక్కసారి ఈ బ్రెయిన్ తోటి మనం స్టార్ట్ చేద్దామండి. ఎందుకు అంటే నేను ఒక మెమరీ ట్రైనర్ని. ఆ మెమరీ గురించి చెప్పాలి అంటే కొద్దిగా బ్రెయిన్ గురించి చెప్పాలి. ఓకే, ఈ బ్రెయిన్లో అండి 10,000 కోట్ల న్యూరాన్స్ ఉంటాయి. ఈ భగవంతుడు మనకు ప్రసాదించిన అత్యంత శక్తివంతమైన యంత్రాలలో మొట్టమొదటిది మన బ్రెయిన్. ఇది మన బాడీలో 2% బరువు ఉంటుంది. 20% ఎనర్జీని మనం తీసుకునే ఫుడ్ నుంచి 20% ఎనర్జీని తీసుకుంటుంది. మరి ఈ బాడీలో, ఈ బ్రెయిన్లో 10,000 crores న్యూరాన్స్ ఉంటాయి. ఒక్కొక్క న్యూరాన్ కూడా ఒక సూపర్ పవర్ కంప్యూటర్తో సమానం అని చెప్తారండి. మనం కనుక ఒక్క న్యూరాన్ని సరిగ్గా వాడుకుంటే మనలో ఉన్న జీనియస్ బయటకు వస్తారని సైంటిస్టులు చెప్తున్నారు. మరి ఈ న్యూరాన్లో డెండ్రైట్స్ ఉంటాయండి. ఈ న్యూరాన్స్ అని కూడా డెండ్రైట్స్ ద్వారా దగ్గరగా ఉంటాయి, ఒకదానికి ఒకటి అతుక్కుని ఉండవు, దగ్గరగా ఉంటాయి. వీటి నుంచి ఒకదాని నుంచి ఒకటి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంటే మనం యాక్టివ్గా ఉంటాం, పాస్ ఆన్ కాకపోతే డల్గా ఉంటాం. మరి అలా సమాచారం, ఇన్ఫర్మేషన్ అనేది ఈ కరెంట్ పాస్ అయినట్టు ఒకదానికొకటి పాస్ అవుతుంది. మరి నేను అంటానండి, మన మైండ్ డైమండ్ ఒకటే. రెండు కూడా చాలా విలువైనవి. రెండింటిని ఎంత పదును పెడితే అంత వెలుగునిస్తాయి,
ఎంత పదును పెడితే ఎంత షార్ప్ అని అయితే అంత విలువ మనకి, మన మైండ్కి, డైమండ్కి. మరి నా దగ్గర చాలామంది క్లాసెస్ పెడుతుంటాను, చాలామంది వస్తుంటారు, చాలా కంప్లైంట్స్ ఉంటాయి. వాటిలో మొట్టమొదటిదండి, సార్ నాకు అసలు బ్రెయిన్ పవర్ లేదండి, నా బ్రెయిన్ మిగతా వల్ల పనిచేయట్లేదండి, ఏమి గుర్తుండట్లేదండి, ఏమి ఎక్కట్లేదండి అని చాలామంది చెప్తుంటారు. మరి ఈ రోజున మీ బ్రెయిన్ నేను చెక్ చేయబోతున్నాను, మీ బ్రెయిన్కి ఒక టెస్ట్ పెట్టబోతున్నాను. ఆర్ యు రెడీ? హే, భయపడుతున్నారు. డియర్ ఫ్రెండ్స్, భయపడేవాడు జస్ట్ సాధారణంగా సామాన్యంగా బతుకుతాడు. చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడు కూడా భయపడడు. మరి మీరు క్రియేట్ చేయాలి హిస్టరీ అంటే ముందు ఏం మొదలు పెట్టాలి? మీరు భయం మొదలు పెట్టండి. చెక్ చేయమంటారా? ఎస్. మరి మీ బ్రెయిన్ పవర్ఫుల్లా కాదా? విజయం సాధించిన వాళ్ళ బ్రెయిన్లో మీ బ్రెయిన్ పనిచేస్తుందా లేదా, లేదైనా లోటుపాట్లు ఉన్నాయా అనేది ఒక సింపుల్ టెస్ట్ అండి. ఈ టెస్ట్ పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో కనుగొనలేదు, నేను నా ఎక్స్పీరియన్స్లో కనుగొన్నాను. మరి ఆ బ్రెయిన్ టెస్ట్ తీసుకుంటారా? ఆర్ యు రెడీ? రైట్. నేను ఒక వర్డ్ చెప్తాను, ఆ వర్డ్ ఏంటో ఫస్ట్ లెటర్ మీకు చెప్తాను, ఒక క్లూ ఇస్తాను, మీరు దాన్ని ఆధారంగా చేసుకుని నెక్స్ట్ ఆన్సర్ చెప్పగలగాలి. చెప్తారా? రైట్. చూడండి, శాట్. ఒక క్లాస్ రూమ్లో 3 అమ్మాయిలు ఉన్నారు, ముగ్గురిని కలిపి ముద్దుగా శాట్ అంటారు. వారిలో ఎస్ అంటే సమంత, ఏ అంటే, టీ అంటే, వావ్, ఏది మీ కుడి చేయి చూపించండి, వెనక తిప్పండి. శబాష్. అంటే మీ బ్రెయిన్ చాలా పవర్ఫుల్. థామస్ అల్వా ఎడిసన్కి ఎలా పనిచేస్తుందో మీ బ్రెయిన్ కూడా అలా పనిచేస్తుంది. వావ్ కదా? ఎస్. కాబట్టి ఈరోజు నుంచి వంకలు చెప్పకండి, ఓకేనా? వంకలు చెప్పకండి, ఫోకస్ చేయండి ఒక విషయం మీద, ఖచ్చితంగా మీకు డెఫినెట్గా విజయం లభిస్తుంది. అయితే నాకు తెలుసు, నా ముందున్న ఒక్కొక్కరు కూడా ఒక నిప్పు కనికే, అవునా? మనం బొగ్గు కలుతున్నప్పుడు చూస్తామా, ఆ బొగ్గు అంటుకున్నప్పుడు ఫైర్ ఉంటుందండి. ఆ ఫైర్ చాలరిపోయిన తర్వాత చూస్తే ఆ బొగ్గుకు చుట్టూ బూడిద ఉంటుంది. దాన్ని అచ్చ తెలుగులో నివురు అంటారు. నివురు కప్పిన నిప్పు. ఈ నివురు కప్పినప్పుడు ఈ నిప్పు ఎలా ఉంటుందంటే దాని హీట్ బయటికి రాదు, దాని ఎఫెక్ట్నెస్ బయటికి రాదు. అలా రావాలి అంటే ఆ నివురు, ఆ బూడిదని వదిలించాలి. మరి మన బ్రెయిన్ చుట్టూ ఎన్నో బూడిదలు ఉన్నాయండి, నివురు కప్పిన నిప్పులం మనం, అవునా? ఎస్. ఎన్నో కారణాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, ఫోబియాలు ఉన్నాయి, జలసీ ఉంది, భయంకరమైన సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిలో కల్లా భయంకరమైన సమస్య, మనం విజయం సాధించకపోవడానికి ముఖ్యమైన కారణం అతి నిద్ర. ఓకే, నిద్ర. ఈ నిద్ర అనేది మనకు చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. కాబట్టి ఈ రోజున నిద్ర గురించి కొన్ని రహస్యాలు, స్లీపింగ్ సీక్రెట్స్ని మీతో షేర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఆర్ యు రెడీ? ఎస్. మరి ఈ రోజున మనం తెలుసుకుందాం, నిద్ర ఎందుకు వస్తుంది, నిద్ర ఎందుకు రాదు, నిద్ర రావాలంటే ఏం చేయాలి, నిద్ర పోకూడదంటే ఏం చేయాలి, ముఖ్యంగా క్లాస్ రూమ్లో లెసన్స్ వింటుంటే నిద్ర వస్తే ఏం చేయాలి, ఇంటి దగ్గర చదువుకుంటున్నప్పుడు నిద్ర వస్తే ఎలా ఓవర్కమ్ చేయాలనే విషయాల్ని నేర్చుకుందాం, ఓకేనా? రైట్. మరి ఈ రోజున స్లీపింగ్ సీక్రెట్స్లో మొట్టమొదటిగా తెలుసుకుందాం, నిద్ర ఎందుకు వస్తుంది. నిద్ర ఎందుకు వస్తుందండి? అలసిపోతే వస్తుంది, బాగా తింటే వస్తుంది, ఇంకా వావ్, వండర్ఫుల్ ఆన్సర్స్ అండి. నిద్ర ఎందుకు వస్తుంది అంటే మన కళ్ళల్లో మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అయితే వస్తుంది. మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అయితే వస్తుంది. ఈ హార్మోన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందంటే మన కళ్ళ కింద, రెప్పల కింద, కంటి రెప్పల కింద ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మెలటోనిన్ చీకట్లో మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది, చీకట్లో మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. కంటిలో కనుక వెలుతురు పడితే హార్మోనిన్ కరిగిపోతుంది, హార్మోన్ ఆ తర్వాత మనకి మత్తు వదిలిపోతుంది. మరి నిద్ర రావాలంటే కళ్ళలో ఏం ప్రొడ్యూస్ కావాలి? గట్టిగా మెలటోనిన్, అది ప్రొడ్యూస్ అయితే నిద్ర వస్తుంది. ఓకే, రైట్. మరి ఈ నిద్ర ఎన్ని రకాలు మీకు ఐడియా ఉందా? ఈ నిద్ర అనేది రకరకాలుగా ఉందండి. ఒక రోజు నిద్రలో 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే డ్రౌజీ స్టేజ్. ఈ స్టేజ్లో బాడీ అంతా అలసిపోయినట్టు ఉంటుంది, మగతగా ఉంటుంది, నిద్ర వస్తున్నట్టు కునుకుపాట్లు పడుతున్నట్టు ఉంటాం. సెకండ్ వన్ ఎంట్రన్స్ టు ద స్లీప్. ఈ స్టేజ్లో మనం నిద్రపోతుంటాం, కానీ బయట ఉన్న సౌండ్స్ అన్నీ వినపడుతుంటాయి. ఎవరైనా భుజం మీద చేయి వేస్తే నేను నిద్రపోవట్లేదు అంటాం లేచి, ఉలిక్కిపడి లేచి. ఓకే, ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ డీప్ స్లీప్, గాఢ నిద్ర.
ఈ డీప్ స్లీప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఒక మనిషికి ఈ గాఢ నిద్ర ఎంత కలిగితే మనం అంత యాక్టివ్గా ఉంటాం, మన ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకు అంటే మన బ్రెయిన్ ఈ డీప్ స్లీప్ స్టేజ్లో మన బాడీని అది సెల్ఫ్ మెకానిజం ప్రతి ఒక్క పార్ట్ని తనంతట తానే రిపేర్ చేసుకుంటుంది. ఈ గాఢ నిద్ర ఎంత బాగా వస్తే మనంత ఆరోగ్యంగా ఉంటాం. ఆ తర్వాత లాస్ట్ వన్ REM స్టేజ్, ర్యాపిడ్ ఐ మూమెంట్. ఈ ర్యాపిడ్ ఐ మూమెంట్లో మనం నిద్రపోతుంటాం కానీ కళ్ళని అటు ఇటు కదుపుతుంటాం, కళలు వస్తుంటాయి. ఈ స్టేజ్లో మనం అనుకుంటారు, చూసిన వాళ్ళు వీడు నిద్రపోవట్లేదు యాక్టింగ్ చేస్తున్నాడు అనుకుంటారు. ఓకే, ఈ 4 స్టేజెస్ కనుక ఒక సైకిల్ అనుకుంటే ఇటువంటివి 2-3 సైకిల్స్ కలిపితే మనకి ఒక రోజు నిద్ర అయిపోతుంది. ఇది నిద్ర గురించిన సమాచారం. ఓకే రైట్. మరి నిద్ర ఎందుకు రాదు, రావాలంటే ఏం చేయాలి, ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ పోదాం. ముందు మనం ఏం చేయాలంటే మన రూమ్లో ఉన్న ఎన్విరాన్మెంట్ని చూసుకోవాలి. ఆ రూమ్లో కొన్ని పరిస్థితులు సక్రమంగా ఉంటేనే మనకు నిద్ర వస్తుంది. వాటిలో మొట్టమొదటిది లైటింగ్ చెక్ చేసుకోవాలి. మన గదిలో లైటింగ్ ఎక్కువ ఉంటే నిద్ర పట్టదు. ఎందుకంటే మెలటోనిన్ చీకట్లో మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు లైటింగ్ తక్కువ ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత మీకు గడియారాలు ఉంటాయి కదా, ఆ గడియారాల్లో కొన్ని నెంబర్స్ బ్లింక్ అవుతుంటాయి, బ్రైట్ లైటింగ్ వస్తుంటుంది. అటువంటివి ఉన్నా నిద్ర రాదు. అలాగే మీ సెల్ ఫోన్ దగ్గర ఉన్న మెసేజ్ వస్తే, నోటిఫికేషన్ వస్తే లైట్ బ్లింక్ అవుతుంది చూడండి, అది కూడా తెలియకుండా మీ నిద్రని ప్రభావితం చేస్తుంది. కాబట్టి చెక్ చేసుకోండి. ఆ తర్వాత బెడ్, మీరు పడుకునే బెడ్ అండి మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, సమతుల్యంగా ఉండాలి. ఆ తర్వాత టెంపరేచర్, రూమ్ కొద్దిగా కూల్గా ఉండాలి. వేడిగా ఉన్నప్పుడు నిద్ర రాదు. అలాగని మరీ కూల్గా ఉండకూడదు, మరీ వేడిగా ఉండకూడదు, చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్ వన్ నాయిస్, బయట నుంచి సౌండ్స్ వస్తుంటే, పక్క నుంచి సౌండ్స్ వస్తుంటే ఆ సౌండ్స్ వల్ల మనకి నిద్ర రాదు. మరి దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే, ఈ నాయిస్ రాకూడదు అంటే ఏం చేయాలి అంటే, మీరు విదేశాల్లోనండి వైట్ నాయిస్ అని ఉంటుంది. వైట్ నాయిస్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేసే కొన్ని యంత్రాలు, పరికరాలు వచ్చినాయి. వాటిని కొనుక్కొని రూమ్లో పెట్టుకుంటారు. మరి ఈ వైట్ నాయిస్ మనకి కొనుక్కోవాలి అంటే చాలా కాస్ట్లీ. కాబట్టి ఆ పరికరాలు మనం ఏం చేయొచ్చు అంటే, సింపుల్గా మీరు పడుకున్న రూమ్లో ఒక ఫ్యాన్ తిరుగుతుందా, ఆ ఫ్యాన్ ఒక విచిత్రమైన సౌండ్ వస్తుంది, రిథమెటిక్గా ఉంటుంది సౌండ్, దాన్నే వైట్ నాయిస్ అంటారు. మీరు కనుక బయట నుంచి సౌండ్స్ వస్తూ డిస్టర్బ్ అవుతుంటే ఆ వైట్ నాయిస్ మీద ఫోకస్ చేయండి. అది తిరుగుతున్న సౌండ్ని జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా నిద్ర వస్తుంది. ఓకే, ఇది రూమ్లో జాగ్రత్తలు. ఆ తర్వాత మీరు ఫుడ్ ఎప్పుడు తీసుకుంటున్నారో చెక్ చేసుకోండి. ఫుడ్ అనేది మీరు కనుక ఫుడ్ తీసుకుని వెంటనే పడుకుంటే ఏమవుతుంది అంటే, మన బాడీ ఆ ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి 4 అవర్స్ పడుతుంది. ఆ 4 అవర్స్ తర్వాత మన సెల్ఫ్ మెకానిజం గంటన్నర పడుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు రెస్ట్ ఉంటుంది బాడీకి, కానీ బ్రెయిన్కి రెస్ట్ ఉండదు. బ్రెయిన్కి చాలా డ్యూటీస్ ఉంటాయండి. వాటిలో ముఖ్యమైన డ్యూటీ ఏంటంటే డైజెషన్ చేసి అంతా కిందకి పంపి వేస్టేజ్ని ఆ తర్వాత ప్రతి అవయవానికి రిపేర్ చేసుకోవని చెప్తుంది. ఆ తర్వాత బ్రెయిన్ మనకి రెస్ట్ తీసుకుంటుంది. ఒకవేళ మీరు 10 o'clock నిద్రపోయారు అనుకోండి, భోజనం చేసి 10 o'clock నిద్రపోయారు అనుకోండి, మరి డైజెషన్ కావాలంటే ఎన్ని గంటలు? 4 hours. అంటే ఎంత అవుతుంది? తెల్లవారుజామున 2 o'clock. 10 o'clock పడుకుంటే 2 o'clock. మరి ఈ మెకానిజం అయ్యేటప్పటికి 3 o'clock. అవునా? ఆ తర్వాత మనకి గాఢ నిద్ర వస్తుంటుంది. మనమేమో చదువుకుని నెంబర్ 1 కావాలి అంటే అదే టైంలో లేవాలి. అర్థమైందా ప్రాబ్లం ఎక్కడ వస్తుందో? కాబట్టి మీరు ఏం చేయాలి అంటే, ఫుడ్ని నిద్రపోయే ముందు 2 hours ముందు, నిద్రపోవడానికి 2 గంటల ముందు ఫుడ్ తీసుకోండి. మీరు యాక్టివ్గా ఉన్నప్పుడు డైజెషన్ ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి ఆ డైజెషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మీరు చక్కగా హాయిగా నిద్రపడుతుంది. డీప్ స్లీప్ అనేది ఎక్కువ దొరుకుతుంది. ఆ తర్వాత హెవీ ఫుడ్ని అవాయిడ్ చేయండి, ముఖ్యంగా నైట్ టైమ్స్లో. ఓకేనా? ఎక్కువ హెవీ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తీసుకుంటే మన బ్రెయిన్ అక్కడ డైజెషన్ కోసం రక్తనాళాలన్నింటినీ కూడా స్టమక్ వైపు పంపిస్తుంది. ఆ స్టమక్ ఆ డైజెషన్ జరగడం ఎక్కువసేపు అయిపడితే మనకి మిగతావన్నీ ప్రోగ్రామ్స్ ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ముందు మీరు ఏం చేయాలి, హెవీ ఫుడ్ని నైట్ అవాయిడ్ చేయండి. ఓకే, ఇలా ఫుడ్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ. శరీరం అలసిపోకపోయినా నిద్ర రాదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఈవినింగ్ ఒక 30 minutes అయినా ఒక యాక్టివిటీ ఉండాలి. 5 to 6 మధ్యలో ఈ యాక్టివిటీ అయిపోవాలి. నిద్రపోయే ముందు మీరు ఎక్సర్సైజులు చేయకూడదు.
నిద్రపోయే ముందు చేస్తే మీకు బాడీ పెయిన్స్ వస్తాయి కానీ నిద్ర రాదు. కాబట్టి నిద్రపోవడానికి 9 o'clock 10 o'clock అంటే మీరు ఎక్సర్సైజ్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి? 5 to 6 మధ్యలో కంప్లీట్ చేయండి, హాయిగా నిద్ర వస్తుంది. ఆ తర్వాత బ్లూ రేస్, విన్నారా ఈ మాట ఎక్కడైనా? వినలేదు కదా, నేను చెప్తానండి. ఈ తరతరాలుగా మన బ్రెయిన్ ఒక అలవాటు చేసుకుంది. అలవాటు ఏంటి అంటే సూర్యోదయం కాగానే ఆ సూర్యుని కిరణాలు పసిగట్టగానే నిద్ర లేవడం అలవాటు చేసుకుంది. ఇది ఎలా అలవాటు చేసుకుంటుంది అంటే ఆ సూర్యకిరణాల్లో కొన్ని నీలి కిరణాలు ఉంటాయి, బ్లూ రేస్ ఉంటాయి. వాటి జాడ కనబడగానే ఓహో తెల్లవారింది, నిద్ర లేవాలి అని నిద్రలేస్తుంది. మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఈ బ్లూ రేస్ ఎక్కడ ఉంటున్నాయి చెప్పనా? మీరు 24 గంటలు స్పెండ్ చేస్తున్నారే స్మార్ట్ ఫోన్, ఆ స్మార్ట్ ఫోన్ ఆన్ చేసినప్పుడు ఏం పడుతుంది మీ మీద? బ్లూ లైటింగ్. అవే నీలి కిరణాలు అండి. ఎక్కడైతే తెల్లవారుజామున సూర్యుని కిరణాల్లో ఉంటాయో అవే బ్లూ రేస్ ఈ సెల్ ఫోన్లోంచి పడుతున్నాయి, ల్యాప్టాప్లోంచి పడుతున్నాయి, కంప్యూటర్లోంచి పడుతున్నాయి. అప్పుడు మన బ్రెయిన్ ఏమనుకుంటుంది? ఓహో తెల్లవారింది, నిద్రపోకూడదు అని మిమ్మల్ని నిద్ర పట్టకుండా చేస్తుంది. కాబట్టి మీరేం చేయాలి? నైట్ నిద్రపోయే ముందు ఒక 2 hours ముందు కనీసం ఈ సెల్ ఫోన్ని, వీడియో గేముల్ని, వీటన్నిటిని కూడా పక్కన పెట్టాలి. ఓకేనా? మరి దీనికి ఒక చిన్న టిప్ ఉందండి. మన శ్రీధర్ గారు పంచుకున్న టిప్ మీతో పంచుకుంటున్నాను. దీన్ని ఒక సాఫ్ట్వేర్ ఉంది, F.Lux అండి, F.Lux. దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు సిస్టంలో కనుక ఇన్స్టాల్ చేస్తే నైట్ పూట వచ్చే ఈ బ్లూ రేస్ని, ల్యాప్టాప్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ రేస్ని ఇది ఆఫ్ చేస్తుందండి, F.Lux. ఇలాగ మీరు చెక్ చేసుకోండి, బ్లూ రేస్ కనుక పడుతున్నాయా లేదని చెక్ చేసుకోండి. ఆ తర్వాత నిద్ర పట్టకపోవడానికి మరొక కారణం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అండి. మీకు ఏమైనా మానసికమైన సమస్యలు, ఆందోళనలు, భయాలు ఉన్నా కూడా నైట్ పూట నిద్ర పట్టదు. మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటే ఆలోచనలు మీకు నిద్ర పట్టకుండా చేస్తాయి. కాబట్టి మీరు ఏం చేయాలి? చెక్ చేసుకోవాలి. ఓకేనా? మీరు ఏం చేయాలి? ఆలోచనలు ఎక్కువ వచ్చినప్పుడు, ఈ ఆలోచనలు బాగా ఎక్కువ వచ్చేస్తాయండి. ఇంటర్నెట్ లాంటివి, మనం ఒక దాని మీద క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇంకొక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా. ఆలోచనలు కూడా ఒకదానిలోంచి ఒకటి వస్తుంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలి? ఈ ఆలోచనల్ని కట్ చేసుకోవాలి. మరి ఆలోచనలు ఎక్కువ వచ్చినప్పుడు కట్ చేసుకోవడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. వాటిలో ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఏది మీ కుడి చేయి చూపించండి. నేను అనుకోండి, నేను. మీరు కనుక ఆలోచనలు ఉన్నప్పుడు చేయలేపి నేను అనుకుంటే మీరు రియల్ వరల్డ్లోకి వచ్చేస్తారండి. రియల్ వరల్డ్లోకి వచ్చేస్తాయి, మీ ఆలోచనలన్నీ కట్ అయిపోతాయి. కాబట్టి మీరు ఈ చేయి చూపించి నేను అనుకోండి, రియల్ వరల్డ్లోకి వస్తారు. మరలా చదవాల్సిన దాని మీద ఫోకస్ చేయండి, నిద్ర మీద ఫోకస్ చేయండి. ఈ నిద్ర మీద రావడానికి నైట్ పూట ఆలోచనలు ఉంటే ఒక వండర్ఫుల్ టెక్నిక్ ఉందండి, సైంటిఫిక్ టెక్నిక్, టోస్ అండ్ ఐబ్రోస్ టెక్నిక్. మరి ఆ టెక్నిక్ మీకు ఈరోజు నేను చెప్తాను, దీన్ని ట్రై చేసి చూడండి, హాయిగా నిద్ర పట్టేస్తుంది అందరికీ. ఓకేనా? రైట్. మనం ఏం చేయాలి అంటే ఒక వాయిస్ రికార్డర్ తీసుకుని ఆ వాయిస్ రికార్డర్లో 100 నుంచి 1 వరకు రివర్స్లో నెంబర్స్ కౌంట్ చేసి పెట్టుకోవాలి మన ఓన్ వాయిస్తో. ఆ తర్వాత బెడ్ మీద పడుకుని వెలకెల్లా పడుకోవాలి. వెలకెల్లా పడుకోవడం అంటే పైన రూఫ్ కనబడుతుండాలి. పడుకుని స్టిఫ్గా పడుకోండి, దిండు తీసేయండి, బాడీ టైట్ చేయండి, ఈ 2 పాదాలు టైట్ చేయండి. మీరు తల కదపకుండా ఈ కన్నుగుడ్లు మాత్రమే కదుపుతూ ఐబ్రోస్ని చూడండి, టోస్ని చూడండి, ఐబ్రోస్ని చూడండి, టోస్ని చూడండి. ఇలా మార్చి చూస్తూ అదే టైంలో ఈ టేప్ రికార్డర్లో ఉన్న మీరు రికార్డ్ చేసి పెట్టుకున్న నెంబర్స్ని రివర్స్లో వింటుంటే మీకు తెలియకుండానే హాయిగా నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకోండి, ఏమైనా ప్రాబ్లంగా ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా చిన్న టిప్స్ ఉన్నాయి, వాటిని కూడా పాటిస్తే హాయిగా నిద్ర వస్తుంది మీకు. ఓకే, ఫస్ట్ వన్ తేనె. మీకు కనుక రాత్రిపూట కనుక గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 2 స్పూన్లు తేనె కలుపుకొని తాగితే కమ్మగా నిద్రపడుతుందండి, హాయిగా నిద్రపడుతుంది. మరి మీలో ఎవరికైనా రాత్రి నిద్ర మధ్యలో మెలకువ వచ్చేస్తుందా? ఒక అర్ధగంట, గంట, 2 గంటలు నిద్ర పట్టట్లేదు సార్ ఎవరికైనా అనిపిస్తుందా? మీకు వస్తుంది, నాకు తెలుసు. రైట్. మీకు కనుక ప్రాబ్లం ఉంటే కనుక మీరు ఏం చేయాలి? 1 స్పూన్ తేనె తీసుకోండి. అవునండి, చిన్న డౌట్ నాకు, తేనె తాగుతారా, తింటారా, నాకుతారా? ఆ స్పూన్ తీసుకుని నాకండి. నాకిన తర్వాత హాయిగా నిద్రపడుతుంది. ఆ తర్వాత మీకు గనక పడుకోవడానికి మంచం ఎక్కారు,
నిద్ర రావట్లేదు. మీరు ఏం చేస్తారు? అటు తొలుతారు, ఇటు తొలుతారు, అటు తొలుతారు, ఇటు తొలుతారు. టైం వేస్ట్ అండి. మీకు కనుక బెడ్ మీద పడుకున్న అర్ధ గంట లోపు 30 మినిట్స్ లోపు నిద్ర రాకపోతే మంచం మీద దిగిపోండి. మంచం మీద దిగిపోయి మీరు ఏం చేస్తారు? వేరే పని మీద చేయండి. మళ్ళీ నిద్ర వస్తున్నప్పుడు నిద్రపోండి. ఆ తర్వాత మీకు నైట్ పూట టైట్గా ఉన్న డ్రెస్ వేసుకుంటే నిద్ర పట్టదు కాబట్టి కంఫర్టబుల్ వండుగా డ్రెస్ని వేసుకోండి. ఆ తర్వాత టీలు కాఫీలు ఈవినింగ్ 6 తర్వాత తీసుకోకండి. దాంట్లో ఉన్న కఫీన్ మిమ్మల్ని ఏం చేస్తుంది? మీకు నిద్ర పట్టకుండా చేస్తుందండి. ఈవినింగ్ 6 తర్వాత నో టీ, నో కాఫీ. ఆ కాఫీ టీ తాగితే మీకు నిద్ర సరిగ్గా రాదు. ఓకే. ఆ తర్వాత మీ రూమ్లో ఒక బౌల్లో వాటర్ వేసుకుని దాంట్లో సుగంధ పరిమళం వచ్చే కొన్ని సుగంధ ద్రవ్యాలు ఉంటాయండి. ఆ ఎసెన్షియల్ ఆయిల్ కనుక వేసుకుని 2 డ్రాప్స్ వేసుకుని పడుకున్న ప్లెజెంట్గా హాయిగా నిద్రపడుతుంది. ఓకే. మరి ఇవి కాకుండా ఫాస్టెస్ట్ వే అండి ఈ ప్రపంచంలో మీకు అతి భయంకరంగా వితిన్ 1 మినిట్లో నిద్ర రావాలి అంటే ఒక బ్రహ్మాండమైన టెక్నిక్ ఉంది. చెప్పమంటారా? అందరూ అడగట్లేదు అబ్బా. మీరు ఇంత బతిమాలుతున్నారు కాబట్టి ఆ రహస్యం చెప్తాను. మీకేం లేదు, రాత్రిపూట నిద్ర రావట్లేదు అంటే చక్కగా మంచం సర్దుకోండి. ఆ మంచం సర్దుకుని మీకు ఒక టెక్స్ట్ బుక్ తీసుకోండి. ఆ టెక్స్ట్ బుక్ పట్టుకుని మంచం మీదకి వచ్చండి. వితిన్ 1 మినిట్లోనండి ఈ ప్రపంచంలో ఉన్న నిద్ర అంతా మీకే వస్తుంది. ఓకేనా? ఓకే. నోట్బుక్ని ఓపెన్ చేయండి. ఇలా నిద్రని జయించండి. ఎందుకంటే నిద్రని జయించిన వాడు ప్రపంచాన్ని జయిస్తాడు. మీరు మనిషికి 6 నుంచి 8 గంటల నిద్ర సరిపోతుందండి. మీలాంటి యూత్ 6 అవర్స్ సరిపోతుంది. కొద్దిగా పెద్దవాళ్ళకి 8 ఇయర్స్, చిన్న పిల్లలకైతే 10 ఇయర్స్. మీరు ఎక్కువ నిద్రపోతే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నట్టు. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా నిద్రపోండి. మరి క్లాస్ రూమ్లో నిద్ర వస్తే ఏం చేయాలి? ఇంపార్టెంట్, మోస్ట్ బాగా అవసరం మనకి కదా. మరి క్లాస్ రూమ్లో నిద్ర వస్తే ఏం చేయాలి? మీకు క్లాస్ రూమ్లో నిద్ర వస్తే కనుక మీ 2 చేతులు చూపించండి నాకు. అందరూ చూపించాలి. ఓకే. ఇలా దగ్గర తీసుకోండి, చెవులు పట్టుకోండి. వీటిని తమ్మేలు అంటారు, తెలుసుగా మీకు. వీటిని పట్టుకుని కొద్దిగా లాగండి, ఇంకా లాగండి, ఇంకొద్దిగా లాగండి, ఇంకొంచెం లాగండి, ఇంకొంచెం లాగండి. ఇక్కడ మంట పుట్టిందా? ఎస్. మీకు ఎప్పుడైనా నిద్ర వస్తున్నప్పుడు చెవులు పట్టి లాగండి. ఇక్కడ మంట పుట్టిందా మీ నిద్ర ఎగిరిపోతుంది. ఓకేనా? ఆ తర్వాత 2 చేతులు ఇలా పట్టుకోండి, 2 చేతులు పెట్టండి, ఇలా వెనక పెట్టండి, టైట్ చేయండి, టైట్ చేయండి, టైట్ చేయండి. ఇలా టైట్ చేయండి. మీకు ఒళ్ళంతా విరుచుకున్నట్టు అవుతుంది, నిద్ర మత్తు ఎగిరిపోతుంది. ఈ టెక్నిక్ని అప్లై చేయండి క్లాస్ రూమ్లో. ఓకే. మరి ఇంకా ఇంటి దగ్గర సార్ ఇంకో 4 సార్లు చేయించాలండి. రైట్. చేతులు అలా పెట్టండి, వెనక పెట్టండి, టైట్ చేయండి, గట్టిగా టైట్ చేయండి, రిలీజ్. మరొకసారి చేయండి. చాలండి. ఓకే. రైట్. సరే, సార్ చెప్తున్నారు నిద్రావస్థలో ఉన్నారు మీరు అందరని. అందుకని మరొకసారి అంట చెవి తమ్ములు పట్టుకోండి. ఈసారి గట్టిగా లాగండి. లాగని వాళ్ళని బయటికి పంపించేస్తారంట. గట్టిగా పట్టుకోండి. ఓకేనా? చెవి తమ్ములు పెట్టుకుని లాగండి, ఇంకొంచెం గట్టిగా లాగండి, గట్టిగా లాగండి. ఓకే అండి. ఓకే. రైట్. ఇలా నిద్రను ఈజీగా జయించవచ్చండి. నిద్రని జయించండి. మరి ఎవరికైనా చదువుకునేటప్పుడు మీ రూమ్లో కానీ ఇంట్లో కానీ స్టడీస్ కూర్చోగానే నిద్ర వస్తుందా? ఎక్కువ మందికి ఇదే ప్రాబ్లం కదా. మరి అలా చదువుకునేటప్పుడు నిద్ర వస్తే ఏం చేయాలి అంటే, మీరు ఈ రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ కొనుక్కుని ఎడమ చేతికి కొని పెట్టుకోండి. రబ్బర్ బ్యాండ్ కొని ఎడమ చేతి పెట్టుకోండి. ఎందుకంటే సైంటిస్టులు ఈ మధ్యనే కనిపెట్టారు, ఎడమ చేతికి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని చదువు కూర్చుంటే మీకు నిద్ర రమ్మన్నా రాదంటండి. అయితే చిన్న ప్రిపరేషన్ ఉంటుంది. మీ రూమ్లో కానీ ఇంట్లో కానీ మనకు ప్రియమైన శత్రువు ఉంటాడు ఒకడు. ఫ్రెండ్ కానీ, అన్నయ్య కానీ, అక్కయ్య కానీ, తమ్ముడు కానీ, చెల్లె కానీ, వాళ్ళ సలహా తీసుకోవాలి, వాళ్ళ సహాయం తీసుకోవాలి. వాళ్ళ సహాయం తీసుకుంటే మీకు నిద్ర రమ్మన్నా రాదు. మీరు ఏం చేస్తారంటే వెళ్ళండి మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, నేను ఇంపాక్ట్గా అటెండ్ అయ్యాను, భయంకరమైన కమిట్మెంట్ తీసుకున్నాను, ఒక్కసారి నేను కమిట్ అయితే నా మాట నేనే విన్నా కాబట్టి నేను డిసైడ్ చేసుకున్నాను, నేను ఒక 2 ఇయర్స్లో IPS IAS క్రాక్ చేస్తాను రా, నీ హెల్ప్ కావాలరా అని అడగండి. వాడు ఫస్ట్ ఏమంటాడు? పరా పా, నా పని లేదా పా అంటాడు.
కానీ వాడికి చెప్పండి, రేయ్ నీకు తెలుసా నేను విత్ ఇన్ 2 yearsలో ఒక జాబ్ సంపాదిస్తాను, ఆ జాబ్ నాకు శాలరీ ఎంత తెలుసా, సంవత్సరానికి 1,20,00,000, అంటే 1 monthకి ఎంత, 10 lakhs. నువ్వు కనుక నా సహాయం చేసావా, నీకు 1 month శాలరీ ఇస్తానరా, ప్లీజ్ హెల్ప్ చేయరా అని అడగండి. అనగానే 10 లక్షలు ఇస్తావా, సరే చెప్పు చూద్దాం అంటారు. ఏం లేదురా, నేను చదువుకోవాలని కూర్చున్న తర్వాత అర్ధ గంటలో నిద్ర వచ్చేస్తుందిరా, ఎంత ఆపుకోలేకపోతున్నాను, కునుకుబాట్లు వస్తున్నాయి, మరి నిద్రపోతే ఎలా చదువుకుంటాను చెప్పు, నువ్వు హెల్ప్ చేసావనుకో నా నిద్ర ఎగిరిపోతుంది అంటారు. ఏంటి చెప్పు చూద్దాం అండి. అనగానే మీరు చెప్పండి, ఏం లేదురా, నన్ను చూస్తుండు, నేను కనుక నిద్రపోతున్నాను అనిపించింది అనుకో, నువ్వేం చేస్తావంటే అడుగులో అడుగేసుకుంటూ పిల్లిలా నా దగ్గర రా, నా ఎడమ చేతికో రబ్బర్ బ్యాండ్ ఉంటుంది, ఆ రబ్బర్ బ్యాండ్ని ఇలా వదిలేయి, ఇలాగని ఇలా వదిలేయి, నాకు నిద్ర వదిలిపోతుంది, నీ మత్తు వదిలిపోతుంది, చదువుకుంటాను అని చెప్పండి. ఈ మాట వినగానే వాడు ఏమంటాడు తెలుసా అండి, ఓర్ని దీనికి 10 లక్షలు ఎందుకురా, ఫ్రీగా చేస్తాను పో అంటాడు. వీడికి ఎంత దయాగుణం ఎక్కడ వచ్చిందో మనకు అర్థం కాదు. ఓకే రైట్, మీరు చదువుకోవడానికి కూర్చున్నారు, ఒక అర్ధ గంట అయ్యింది, చదువుతున్నారు, మత్తు వచ్చింది, కొనుక్కుబాట్లు పడుతున్నారు. ఈ టైం కోసం చూస్తుంటాడు వాడు, ఎప్పుడు నిద్రపోతుంటారా అని చూస్తుంటాడు వాడు. మీరు నిద్రపోవడం స్టార్ట్ చేయగానే నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ పిల్లిలా వస్తాడు, దాన్ని ఇలా సాగదీస్తాడు. మీరు చెప్పింది ఇక్కడ వరకే, కానీ వాడు ఆగడు, ఇక్కడ ఆగడు, ఇంకా లాగుతాడు, ఇంకా టప్ అని వదులుతాడు. అమ్మ, ఇది రబ్బర్ బ్యాండ్ ఇంత సాగదీసి కానీ ఇక్కడ టప్ అని తగులుతుంది, ఉలిక్కిపడి మెలికి వస్తుంది, కళ్ళ వెంట నీళ్ళు, ఇక్కడ దద్దురు, ఒరే నేను చంపేస్తా అని కోపం వస్తుందండి. కామ్ డౌన్. వాడికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు, మనమే కదా. రేయ్ అంత గట్టిగా కాదురా, కొద్దిగా నెమ్మదిగా అంటే, సారీ రా స్లిప్ అయిపోయింది, నెక్స్ట్ టైం చక్కగా చేస్తాను. మళ్ళీ మీరు నిద్రపోగానే మళ్ళీ వస్తాడు, వచ్చి మళ్ళీ రబ్బర్ బ్యాండ్ గట్టిగా వదులుతాడు. ఇలా 2-3 సార్లు కనుక మీకు గనక మంట పుడితే బ్రెయిన్ ఆలోచిస్తుంది, ఎందుకు నాకు ఈ పనిష్మెంట్, అప్పుడు అర్థమవుతుంది, ఓహో చదువుకునేటప్పుడు నిద్రపోకూడదు అని దానికి అర్థమవుతుంది. నెక్స్ట్ టైం మీకు నిద్ర రమ్మన్నా కూడా రాదు. ఓకేనా, ఈ టెక్నిక్ అప్లై చేయండి, చాలా బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది ఈ టెక్నిక్. ఓకే రైట్, రబ్బర్ బ్యాండ్ టెక్నిక్. మరి ఈ రోజున మీరు ఇక్కడికి వచ్చారండి సార్, ఇంకా 5 minutes ఇంకా తీసుకుంటారా? రైట్ సార్, థ్యాంక్ యూ. మరి ఇక్కడ మీకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. మీరు రేపు పొద్దున్న ఈ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ క్యాంపస్కి వచ్చి మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి మిమ్మల్ని ఎత్తుకుపోవాలి అంటే కొన్ని స్కిల్స్ ఉండాలి. వాటిని ఏమంటారు, సాఫ్ట్ స్కిల్స్ అంటారు. ఏమంటారు, సాఫ్ట్ స్కిల్స్. ఇవి మీరు తీసుకున్న కెరియర్ని బట్టి మారుతుంటాయి, కానీ అందరిలోనూ జనరల్గా అందరికీ అవసరమైన బేసిక్గా ఉండవలసిన 6 మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ ఉన్నాయండి. అవి వీటిని ఒకసారి చదవండి గట్టిగా. ఏం చదివారు అర్థం కాలేదు, కానీ బాగా చదివారు. మీకు ఒక వండర్ఫుల్ టెక్నిక్ నేర్పిస్తాను, నేర్చుకోండి ఈ రోజున. దీన్ని 1 second పాజ్ టెక్నిక్ అంటారు. ఏమంటారు చాలా మంది చెప్పట్లేదు అబ్బా. పాజ్ టెక్నిక్. మనం ఒక్కొక్క వర్డ్ని చదువుదాం, 1 second పాజ్ ఇద్దాం. ఓకేనా, ఎప్పుడైనా సరే మీరు నేర్చుకునేటప్పుడు చిన్న పిల్లలా మారిపోవాలి, చిన్న పిల్లలు ఎక్కువ నేర్చుకుంటారు. ఓకేనా రైట్, నేను స్టార్ట్ అనగానే ఒక్కొక్కటి చెప్పండి. స్టార్ట్. కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివ్ థింకింగ్, మైండ్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, మెమరీ స్కిల్స్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి కావాలి. మీ కెరియర్ మీరు ఏమి ఎంచుకున్నారనే సంబంధం లేదు, ఇవన్నీ కూడా ఉండవలసిన స్కిల్స్. మరి ఇవి ఉండవలసిన స్కిల్స్ అయితే కొన్ని ఉండకూడనివి కూడా ఉన్నాయండి. ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ కావాలి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కావాలి అంటే కొన్ని ఉండకూడదు. వాటిని ఏమంటారు, చదవాలి, తెలుగు రాదా, అవ్వమోనికో అంటారు కదా. ఏది ఒక్కసారి మీరు 2 ఎదులు చూపించండి నాకు. బొగ్గల మీద పెట్టుకోండి, అందరిని చెప్పినట్టు చెప్పాలి. ఓకేనా, అబ్బమ్మోనికో నన్ను వదిలిపో, అబ్బమ్మోనికో నన్ను వదిలిపో. రైట్, ఈ అబ్బమ్మోనికో ఏమిటి, ఎందుకు వదిలిపోవాలి మీకు చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తానండి, ఒక 2 minutes స్టోరీ. ఓకే, ఒక ఊరిలో ఒక స్వామీజీ మాట విని గ్రామస్తులందరూ కూడా డ్రింక్ చేయడం మానేశారు, తాగడం మానేశారు. మరి తాగడం మానేస్తే ఏం జరుగుతుంది, అందరూ కష్టపడుతుంటారు, అందరూ సంపాదిస్తుంటారు, సంపాదిస్తే
ఆస్తులు పెరుగుతుంటాయి, సుఖ సంతోషాలు ఉంటాయి, అందరూ కలిసిమెలిసి ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటుంది ఊరంతా. మరి ఆ ఊరంతా కూడా చాలా హ్యాపీగా ఉంది, ఒక్క ఆయన తప్పితే. ఆ ఒక్క ఆయన ఎవరు? వైన్ షాప్ అయినా. మరి అందరూ హ్యాపీగా ఉన్నారు, కానీ ఈయనకు సేల్స్ పడిపోయినాయి కదా. మరి ఈయనేమో చాలా అన్హ్యాపీ, ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ మునీశ్వరుడు ఉన్నంతకాలం ఏమో ఇక్కడ వీళ్ళు తాగడట్లేరు. పోనీ మునీశ్వరుని తరిమేద్దామంటే ఊరంతా తిరగబడుతుంది. ఏం చేయాలో అర్థం కాక ఒక ప్లాన్ చేశాడు. ఆయన దగ్గర పని చేసి ఒక పహిల్వాన్ని తీసుకొచ్చాడు. ఆ పహిల్వానికి ఒక ప్లాన్ చెప్పాడు. రేపు పొద్దున నువ్వేం చేస్తావంటే, నీ చేతులు చాలా వెడల్పుగా ఉంటాయి కదా, ఈ వెడల్పైన చేతిలో ఒక పిట్టని పెట్టుకో, ఒక బుజ్జి పిట్టని పెట్టుకో. ఆ పిట్టను పట్టుకుని పిడికిలు మూసి ఆ మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక ప్రశ్న అడుగు. స్వామి, నీకు చాలా మహిమలు ఉన్నాయంట కదా, నీకు నిజంగా మహిమలు ఉంటే నా చేతిలో ఉన్న పిట్ట బతికుందా చనిపోయిందా నువ్వు చెప్పాలి. నువ్వు కరెక్ట్గా చెప్పగలిగావంటే నీకు మహిమలు ఉన్నట్టు, నీ కాళ్ళ మీద నమస్కారం చేసి వెళ్ళిపోతాను. అబద్ధం చెప్పవా, నువ్వు జనాల్ని మోసం చేస్తున్నట్టు, నీకే మహిమలు లేనట్టు, నిన్ను తరిమేస్తాను అని చెప్పు. వెళ్ళు, మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ ప్రశ్న అడుగు. అప్పుడు కనుక స్వామీజీ, నాయనా నీ చేతిలో పెట్ట బతికొంద నాయన అంటే టైట్ చేసేయి, పిడికిలు బిగించాయి, దాన్ని చంపేయి, ఆయన చెప్పిన దాన్ని అబద్ధం చేసి ఓపెన్ చేయి. ఎరా చనిపోయిన దాన్ని పట్టుకుని బతికొందంటావా అని తరిమేయి. ఒకవేళ స్వామీజీ చనిపోయింది నాన్న అంటే ఆ పిడికిలు వదిలేయి, పెట్ట ఎగిరిపోతుంది. అప్పుడు ఎరా బతుకున్న దాన్ని చనిపోయిందని చెప్పావని చెప్పి తరిమేయి. అంటే స్వామీజీ ఏం చెప్పినా దాన్ని అబద్ధం చేసి తరిమేయి, అప్పుడు ఎవరు మాట్లాడరు అని ప్లాన్ ఇచ్చాడండి. మరి పహిల్వాన్ కూడా హ్యాపీగా ఒప్పుకున్నాడు. తెల్లవారింది, స్వామి దగ్గరికి వచ్చాడు. ఒక పిట్ట పిడికిల్లో బిగించి మునీశ్వరుడి దగ్గరికి వచ్చి, స్వామే నీకు చాలా మహిళలు ఉన్నాయంట కదా, నీకు నిజంగా మహిళలు ఉంటాయి, నా చేతిలో ఉన్న పిట్ట బతికుందా చచ్చిపోయిందా చెప్పు. కరెక్ట్గా చెప్పావనుకో కాలం అయిపడి మొక్కుతా, అబద్ధం చెప్పావనుకో నీకు దవిడే అన్నాడండి. అనగానే ఆ మునీశ్వరుడు ఒక్క నవ్వు నవ్వి, నాయనా అంతా నీ చేతిలో ఉంది నాయన అన్నాడు. ఏమన్నాడు? అంతా నీ చేతిలో ఉంది నాయన. ఆ మాట ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈయన. కరెక్టే కదా, ఈయన కావాలనుకుంటే చంపేయగలడు, లేదంటే వదిలేయగలడు. అమ్మా ఎంత నాలెడ్జ్ ఉంటే మహామనుషులను మాట చెప్పాడని ఆయన కాలం మీద పడి నమస్కారం చేసి వెళ్ళిపోయాడండి. ఓకేనా? ఇక్కడ స్వామీజీ ఏం చెప్పారు? గట్టిగా మరొకసారి, అంతా నీ చేతుల్లో ఉంది. మరి మీ చేతుల్లో ఏమైనా చూపించండి, నాకు మీ ఎడమ చేయి చూపించండి, ఇలా పెట్టండి, ఇలా బెండ్ చేయండి, ఇలా బెండ్ చేయండి. ఒక బౌల్ లాగా చూడండి, మీ ఎడమ చేతి మధ్యలో ఏదో ఉంది. ఏదో కాదు, ఒక బుజ్జి పిట్ట ఉంది. ఒక బుజ్జి పిట్ట ఎంత బాగుందో చూడండి, ఎంత హ్యాపీగా సంతోషంగా హాయిగా చక్కగా ఉంది చూడండి. ఈ బుజ్జి పిట్ట ఏంటి అంటే అమ్మ నాన్న మేమే పెట్టుకున్న హోప్స్ అండి, మీ ఫ్యూచర్. ఈ దేశం మీ మీద పెట్టుకున్న బుజ్జి పిట్ట ఆశ, ఈ దేశం మేము పెట్టుకున్న హోప్స్ అండి. ఒకసారి ఆ పెట్టె ఎంత బాగుందో చూడండి. రైట్, మరి ఈ బుజ్జి పెట్టె ఎంత హాయిగా ఉంది కదా. మరి దీనిలో ఈ బొట్టన వేళ్ళు క్లోజ్ చేయండి, రెండవది బా ముయ్యండి, మో క్లోజ్ చేయండి, నీ క్లోజ్ చేయండి, కో మూసేయండి. పిడికిలు బిగిసిందా? కొద్దిగా టైట్ చేయండి, ఇంకొద్దిగా టైట్ చేయండి, ఆగండి, ఇంకొద్దిగా టైట్ చేస్తే ఏమవుతుంది? పిట్ట చచ్చిపోతుంది, మీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అమ్మ నాన్న మనమే పెట్టుకున్న ఆశలు ఆవిరైపోతాయి. మరి ఈ పిట్ట బతకాలి, మనం ఫ్యూచర్ బాగుండాలి అంటే ఏం మొదలు పెట్టాలి? గట్టి చెప్పాలి, అబమోనికో. అంటే అబద్ధాలు చెప్పడం మానేయండి, రిలీజ్ చేయండి. బా అంటే బద్ధకాన్ని జయించండి. మో అంటే మొహమాటం వదిలిపెట్టండి. నీ అంటే నిర్లక్ష్యం. కో అంటే కోపాన్ని వదిలిపెట్టండి. ఇప్పుడు చూడండి మీ పెట్ట ఎలాగుందో చూడండి, మీ భవిష్యత్తు ఎంత బాగుందో చూడండి. హాయిగా రెక్కలు వెపుకిన ఆకాశంలో దూసిపోయి హ్యాపీగా ఎదురుతుంది చూడండి. కాబట్టి మనం విజయం సాధించాలంటే ఏం వదిలిపెట్టాలి? అబ్బమ్మోనికో నన్ను వదిలిపో. ఒకసారి చెప్పండి గట్టిగా, అబ్బమ్మోనికో నన్ను వదిలిపో. ఉదయాన్నే లేవగానే ఒక 2 minutes మంచం మీద కూర్చొని అబ్బమ్మోనికో నన్ను వదిలిపో అని చెప్పండి. హ్యాపీగా చక్కని విజయాలు మీ సొంతం అవుతాయి. రైట్, మరి ఈ అద్భుతమైన అవకాశం అండి ఇంపాక్ట్లో మాట్లాడడం అంటే. మీకు ఒక సామెత తెలిసి ఉంటుందండి, శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు, అవునా?
సంఘంలో పోస్తే కానీ తీర్థం కాదు. అట్లాగే ఇంపాక్ట్కి వచ్చి మాట్లాడకపోతే వారు ట్రైనరే కాదు అని నా పర్సనల్ ఒపీనియన్. మరి అంటే అటువంటి అద్భుతమైన విజయాన్ని నాకు ఈ రోజున కలగజేసిన మా గురువు గారు గంపా నాగేశ్వర గారు, అలాగే పెద్దలండి మన విశ్వనాథం గారు, ప్రదీప్ గారు, పట్టాభిరామ్ గారు, ఎండమూరి గారు. మీకు ఒక సంగతి తెలుసా? వారు నడిచిన నేల, వారు తాకిన గాలి మనల్ని తాకినా కూడా మనం ఎంతో నేర్చుకుంటాం. మరి అటువంటి అద్భుతమైన అవకాశాన్ని మన అందరికీ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. మరి నా గురించి డీటెయిల్స్ అండి, నా ఫోన్ నెంబర్, నా ఫేస్బుక్ పేజ్ అండి, అలాగే నా మెయిల్ ఐడి. టచ్లో ఉండండి. మీకు చెప్పాల్సింది చాలా ఉంది, మీరు నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లల్లా లల్లా, దట్స్ ఇట్. ఎప్పుడు నవ్వుతానండి. థ్యాంక్ యూ సార్. అది పెద్దిరాజు గారు ఎలా ఉంది? మీ ఊర్లో ఏదైనా స్కూల్స్ ఉంటే పెద్దిరాజు గారిని పిలవండి, వస్తారు. చాలా చక్కగా చెప్తారండి. నాన్ స్టాప్గా ఫుల్ డే అద్భుతంగా మాట్లాడతారు, నవ్విస్తూ రంజింపజేస్తూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. పెద్దిరాజు గారు 2011 అక్కడ, ఈరోజు ఇక్కడ. హలో, 2020 అదొద్దు కానీ 2020లో మీరు ఎంతమంది ఇక్కడ ఉంటారో చేయలేబట్టండి. ఏం పని లేదా? ఇది పని మీకు ఇంకా మేమెట్లా బతకాలా? ఓకే, నో ప్రాబ్లం. వీ ఆల్వేస్ లవ్. మేము ఇది ఒకటే సంస్థ. వీ డెవలప్ ట్రైనర్స్. ఎంతమంది డెవలప్ చేస్తాం తెలుసా? పోయి మీరు మార్చిపడేయండి మొత్తం అందరినీ. వీఆర్ రెడీ టు సపోర్ట్ యూ. గో అండ్ సపోర్ట్. సో ఐ రిక్వెస్ట్ నౌ ఆల్ ది ట్రైనర్స్, ప్లీజ్ కమ్ అండ్ బ్లెస్ పెద్దిరాజు గారు. దయచేసి అందరూ కూడా శిక్షకులు దయచేసి వేదిక మీదకి వచ్చి పెద్దిరాజు గారిని బ్లెస్ చేయాల్సింది కోరుతూ, యథావిధిగా బిల్డింగ్ బ్లాక్స్ ఆర్గనైజేషన్ విల్ ఫెలిసిటేట్ పెద్దిరాజు గారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వాకౌటాన్, సికింద్రాబాద్ వాకౌటాన్ will give a very powerful commendation to పెద్దిరాజు గారు.